ఇంట్లో ఉన్న పనులన్నీ మనం ఎంత చేసినా సరే మనకంటూ ఒక యాక్టివిటీ కంపల్సరీగా ఉండాలన్నమాట. 30 క్రాస్ అవ్వగానే ముఖ్యంగా ఆడవాళ్ళకి కాళ్ళ నొప్పులని, నడుము నొప్పులని, మళ్ళీ ఎక్కువ పని చేయగానే అలసిపోవడం ఇవన్నీ కామన్‌గా జరిగేటివన్నమాట. సో, అందుకే ఇవన్నీ ఎక్కువ అవ్వకముందే మనం ఏమంటారు ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం ఇవన్నీ చేయాలి. సో, ప్లీజ్ మీరు కూడా చేయండి. ఎందుకంటే నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇది నాది ఎట్లా ఉంటుందంటే ఒక 4 డేస్ చేస్తాను, మళ్ళీ అలసిపోతాను. సో, ఇది కంటిన్యూషన్ ఇట్లనే కంటిన్యూ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో, అండ్ ఇంకేంటంటే షుగర్ కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. అన్ని రోగాలకి ముఖ్యంగా మెయిన్ కారణం షుగరే. సో, ప్లీజ్ అవాయిడ్ షుగర్. మేమైతే ఒక 4 to 5 మంత్స్ అయిపోయింది షుగర్ అస్సలు తీసుకోవట్లేదు. ఓన్లీ షుగర్‌కి రీప్లేస్మెంట్‌గా మేము డైలీ బేసిస్లో చాయ్కే మాకు కావాలన్నమాట. సో, దానికి నేను జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో, మీరు కూడా జాగరీ పౌడర్ యూస్ చేయొచ్చు. సో, ఇప్పుడు వచ్చేసి ఇంకా మేము ఇప్పుడు నైట్ రొటీన్ అనమాట. లైక్ వెజల్స్ అన్ని క్లీన్ చేసుకొని, కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని, డిన్నర్ ప్రిపరేషన్ బెండి చేశాను. ఇప్పుడు పిల్లలకి రోటీ చేసి ఇచ్చేస్తాను. ఇది వచ్చేసి బీన్స్ రేపటికి. సో, వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి.